కెంగన్ వాటర్ తాగితే మీ బాడీకి ఏమైతే చెప్తా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కెంగన్ వాటర్ కి ఆల్కలైన్ నేచర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. న్యాచురల్ ఆల్కలైన్, మళ్ళీ మీ ఇంట్లో ఆల్కలైన్ మిషన్ ఉంది, నా ఇంట్లో కూడా ఆల్కలైన్ వస్తుంది అంటే కాదు. న్యాచురల్ గా మీ ఇంట్లో ఉన్న ప్యూరిఫైర్ ఆల్కలైన్ వాటర్ ఇస్తే ఓకే. కానీ ఒకవేళ ఏదైనా క్యాటరీస్ యాడ్ చేసిన వాటర్ కనుక మీరు తాగుతున్నారంటే యాడెడ్ ఆల్కలైన్ ఈస్ మోర్ డేంజరస్ టు యువర్ బాడీ. సో మన కెంగన్ వాటర్ మిషన్ లో న్యాచురల్ గా ఆల్కలైన్ వాటర్ వస్తుంది ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ చేయడం వల్ల. సో ఆల్కలైన్ ఉండడం వల్ల మరి ఏం బెనిఫిట్ అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ డిఫరెంట్ ఆల్కలైన్ స్టేట్ లో ఉంటది. మోర్ దాన్ 8.5, 9.5 అనే డిఫరెంట్ ఆల్కలైన్ స్టేజెస్ లో ఉంటది. సో మన ఆల్కలైన్ వాటర్ ఇవ్వడం వల్ల మన బాడీ యొక్క ఆర్గాన్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో యాసిడిక్ వాటర్ ఇవ్వడం వల్ల ఆర్గన్స్ డే టు డే డిస్టర్బ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో ఒక రోజు వన్ ఫైన్ డే డిసీజ్ కి లోన్ అవుతూ ఉంటది. సో ఇప్పటి నుంచి అయినా మీరు మీ ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేసుకోండి ఆల్కలైన్ వాటర్ తో. ఒక విషయం చెప్పాలా, ఒక పిల్లవాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఉమ్మ నీరు కూడా ఆల్కలైన్ స్టేజ్ లోనే ఉంటది. సో అందుకే పిల్లవాడు పుట్టగానే హెల్తీగా ఉంటాడు. ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఎలాంటి డిసీజ్ కి లోన్ కాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యొక్క పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్ లో అండ్ ఈ పొల్యూటెడ్ ఫుడ్ హ్యాబిట్స్ వాడి కూడా ఇవ్వడం వల్ల 10 సంవత్సరాల లోపే పిల్లవాళ్ళకి చాలా డిసీజ్ కి లోన్ అవుతూ ఉన్నారు. సో మీరు మీ ఫ్యామిలీని ఆల్కలైన్ వాటర్ తో ప్రొటెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, చేంజ్ యువర్ వాటర్ టు కెంగన్ వాటర్ విచ్ ఈస్ naturally produced alkaline water.